మన భారతదేశ చరిత్రలో మహాభారత యుద్ధం అనగా కురుక్షేత్ర యుద్ధం చాలా చాలా ప్రాముఖ్యమైనది. నాటికి ఆ యుద్ధం ముగిసి సుమారు 5561 సంవత్సరాలు అవుతుంది. మొత్తం 4 యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ద్వాపరయుగం ముగిసి కలియుగం మొదలవుతుంది. శ్రీకృష్ణుడి మరణ వార్త వినిన ధర్మరాజు తన మనవుడైన పరీక్షత్కు తన రాజ్యాన్ని అప్పగించి స్వర్గానికి తన సోదరులైన భీముడు, అర్జునుడు, నకుల సహదేవులతో పాటు తన భార్య అయిన ద్రౌపదితో, అలానే ఇంద్రప్రస్థానం నుంచి ఒక శునకంతో పాటు స్వర్గానికి ఈ ప్రదేశం గుండా బయలుదేరుతారు. కానీ చివరకు ధర్మరాజుతో పాటు కేవలం ఆ శునకం మాత్రమే స్వర్గంలోకి అడుగుపెడుతుంది. మిగతా వాళ్ళందరూ మార్గ మధ్యలోనే చనిపోతారు. ఇంకా మనం వెళుతూ ఈ ప్రదేశంలోని అందాలు చూసుకుంటూ మిగతా విషయాలైతే మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడియో స్టార్ట్ చేసే ముందర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పుకుంటూ బయలుదేరుతాం. జై శ్రీకృష్ణ.